ఉచిత భోజనం పెట్టడం నేను చేసిన తప్ప శివయ్య అని చెప్పేసి ఆ శివయ్యని అయితే అడుగుతున్నాడు. నేను పక్కకు ఒక వీడియో వేస్తా, ఆ వీడియో చూడండి, దాని తర్వాత అయితే మాట్లాడుకుందాం. 6 సంవత్సరాల నుంచి ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనే ఒక దుర్మార్గపు దుశ్చర్యతో ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి 5 గంటల నుంచి మొత్తం నేలబట్ట ఆకలి తీర్చడమే చేసి తప్ప, ఆకలి తీర్చడమే చేసి తప్ప. భగవంతుడా ఏమైపోయావడా? వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అరుణాచలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే భక్తులు అయితే ఆ దేవుని దర్శనానికి వస్తారో వాళ్ళకి ఉచిత భోజనం అయితే పెడుతుండు తన ఆశ్రమంలో. అయితే ఏమైందంటే నిన్న తమిళనాడు గవర్నమెంట్ అండ్ తమిళనాడు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఆశ్రమాన్ని అయితే కూల్చేసిండు. నాకు ఆ వీడియో చూస్తుంటే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత ఏడుస్తున్నాడు అంటే ఆ శివయ్యని అడుగుతున్నాడు, ఉచిత భోజనం పెట్టడం నేను చేసిన తప్ప శివయ్య అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. తనేం దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా. ఆ శివయ్య పేరు మీద వచ్చిన భక్తులకైతే ఉచిత భోజనం అయితే పెడుతుండు. అది తను చేసిన తప్పు. అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి నచ్చలే తను చేసిన పని. అందుకే తననైతే టార్గెట్ చేసి వాళ్ళైతే అట్లా ఇబ్బంది అయితే పెట్టిర్రు. తన ఆశ్రమం అయితే చేసిండు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని ఒకే ఒక్క రీజన్ తో ఇదంతా చేస్తున్నారు. ఒక తెలుగోడు ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పేసి ఒకే ఒక్క రీజన్ తో అతను అయితే ఇబ్బంది పెడుతున్నారు. నాకైతే చాలా అంటే చాలా ఏడుకొచ్చింది ఆ వీడియో చూస్తుంటే. ఎందుకంటే ఆ శివయ్య పేరు మీద తనైతే ఉచిత భోజనం అయితే పెడుతుండు. ఉచిత భోజనం పెట్టడం తప్ప. అసలు ఈ తమిళనాడు ప్రజలకి మన తెలంగాణ వాళ్ళైనా మన ఆంధ్రలో అసలు ఎందుకంత చిన్న చూపు? ఎప్పుడు చూడు మన తెలుగు వాళ్ళ మీద పడేస్తారు, ఎప్పుడు చూడు మన తెలుగు వాళ్ళనే ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా రీసెంట్ గా తిరుపతిని మేము తీసుకుంటాం అని చెప్పేసి అయితే చెప్పారు. ఆ రోజు ఎట్లయితే తిరుపతిని మా సొంతం చేసుకుంటాం అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎట్లా రియాక్ట్ అయ్యాలో ఈ విషయంలో కూడా 100% ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ కావాలని చెప్పేసి అయితే నేను అనుకుంటా. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక మన తెలుగు ఆయనే, మన ఏపీ తెలంగాణ ప్రజలు కలిసి అక్కడ ఉన్న ఆయనకైతే జస్టిస్ జరిగేలాగా చూడాలి. ఈ వీడియో తమిళనాడు సీఎం అయిన విజయ్ జోసఫ్ గారికి చేరేటట్టు చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మాట ఇచ్చిండు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకు హిందూ వాళ్ళకు నేను నిలబడతా అని చెప్పేసి. ఈ వ్యక్తికి కూడా విజయ్ దళపతి గారు జస్టిస్ చేయాలి అండ్ ఆయనకు ఇంకొక ఆశ్రమం కట్టియాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియో మీద రియాక్ట్ కావాలి. ఓం నమః శివాయ.